ధర్మస్థలం ధర్మస్థలం ధర్మస్థలం, ఏ డార్క్ థీమ్ ఆఫ్ ధర్మస్థలం. ఇది ధర్మస్థలం అని పేరుందే కానీ ఇక్కడ జరిగేవన్నీ అధర్మాలే. సో ఇక్కడ ఏంటంటే 1950 నుండి 2014 వరకు కొన్ని వందల మందిని అన్యాయంగా చంపి ఈ ధర్మస్థలంలో పూడ్చిపెట్టడం జరిగింది. దీని గురించి ఎన్ని కేసులు వచ్చినా, ఎన్ని ఫైల్స్ వచ్చినా కూడా మనకు ఎటువంటి రెస్పాన్స్ అనేది పోలీసు వాళ్ళు తీసుకోలేరు. సో ఇక్కడ పెద్ద మాఫియా అనేది ధర్మస్థలంలో జరుగుతుంది. సో ఏంటంటే 2012లో సౌజన్య అనే మర్డర్ కేసు మనం చూసే ఉంటాము. దానికంటే ముందు 1957లో పద్మావతి అనే 20 ఏళ్ళ అమ్మాయిని అతి దారుణంగా 57 రోజులు రేప్ చేసి మరీ చంపారు. సో దాని తర్వాత మళ్ళీ 2012లో సౌజన్య అనే అమ్మాయిని మళ్ళీ రేప్ చేసి చంపారు. సో ఇక్కడ ఏంటంటే ధర్మస్థలంలోని ఒక ధర్మస్థలం కాలేజ్ అనేది ఉందన్నమాట. ఆ కాలేజీలో వాళ్ళ యొక్క ప్రిన్సిపలే ఇలా ఈ పద్మావతి అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇలా 57 రోజులు వాళ్ళకు అప్పగించి, మాఫియాకి అప్పగించి ఇట్లా చేయడం అనేది జరిగిందనమాట. సో దీనిపైన ఎన్ని కేసులు పెట్టినా కూడా మనకు ఎటువంటి న్యాయం అనేది జరగట్లేదు. ఇప్పుడు చూస్తే మనకు దాదాపు 100ల కొద్ది శవాలు అయితే బయటపడుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ దాదాపు 15 స్పాట్లు అనేవి ఉన్నాయి. పోలీసులు అందరూ విచారిస్తున్నారు. గవర్నమెంట్ కూడా దీనిపైన సిబిఐ యాక్షన్ అనేది తీసుకుందనమాట. ఎస్ఐటి అంటే స్ట్రిక్ట్గా వచ్చేసి మనకు ఒక టీం అనేది ఏర్పాటు చేసింది. సో ఈ టీం వల్ల ఈ దర్యాప్తు అయితే జరిగేస్తుందన్నమాట. సో ఈ టీంని పెట్టుకొని మనకు ఏంటంటే రీసెర్చ్ అనేది చేస్తూ ఉన్నారు. మొత్తం 15 స్పాట్లు ఉన్నాయి. ఒక రివర్ పక్కన అనేది మొత్తం 15 స్పాట్లతో మొత్తం అన్ని శవాలు, మొత్తం అన్ని స్కెలిటన్స్ అంటే మొత్తం అన్ని ఎముకలే ఉన్నాయన్నమాట. ఎంతమంది అంటే అంతమంది. ఇవన్నీ కూర్చుంది ఒకడే అనమాట. సో వాళ్ళు ఆ మాఫియా అంతా మొత్తం చేసేసి వీడితో పూర్పిస్తున్నారనమాట. వీడు వచ్చి పోలీసు వాళ్ళకు ఒక 10 డేస్ ముందేమో లొంగిపోయాడు. సో నేను ఇలా 100లాది శవాలని పూడ్చాను. సో ఈ 100లాది శవాలను పూడ్చేసి వాళ్ళు ఎందుకు పూడ్చానంటే మా ఫ్యామిలీని వాళ్ళు చంపేస్తామంటున్నారు. అందుకే నేను పూడ్చడం జరిగింది. మీరు మాకు కనుక సపోర్ట్ ఉంటే మేము నీకు మొత్తం బయటిగానే చెప్పేస్తాను, ఎవరి దీని వెనకాల ఎంత ప్రపంచం ఉందని చెప్పేసి మొత్తం చెప్పేస్తానని చెప్పేసి ఇక్కడ పోలీస్ వాళ్ళ దగ్గరికి అయితే పోయి ఇదనైతే చెప్పాడనమాట. ఇంకా ఈ ప్లేస్లన్నీ మనం చెక్ చేసుకుంటే దాదాపు 15 ప్లేసులు అనేవి ఉన్నాయి. 15 ప్లేస్లో దాదాపు ఒక్కొక్క ప్లేస్లో దాదాపు ఒక 20 శవాల దాకా పూడ్చిపెట్టడం జరిగింది. అన్యాయంగా రేప్ చేసి చంపడం, చిన్నారుల నుండి పెద్దవాళ్ళ వరకు మొత్తం దాదాపు 90% అనేది అమ్మాయిలే ఉన్నారనమాట, ఆడవాళ్ళే ఉన్నారు. మొత్తము వీళ్ళనంతా చంపేసి అన్యాయంగా పూడ్చడం జరిగింది. సో ఈ 1957 నుంచి మనకు అంత టెక్నాలజీ అనేది లేదు. సో ఇంత సోషల్ మీడియా అనేది కూడా లేదనమాట. ఏమున్నా కూడా పైన సరి చేసి ఆ కేసుని బయటికి రాకుండా చేశారనమాట. సో ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇంకా తెలియాల్సి ఉంది దీనిపైన. అప్పట్లో ఒక కర్ణాటక యూట్యూబర్ దీనిపైన ఒక వీడియో చేసినా కూడా వాడిని ఇప్పుడు స్టేషన్లో వేసి ఆ వీడియోని యూట్యూబ్లో డిలీట్ చేయించారనమాట. సో ఇక్కడ ఏంటంటే అప్పట్లో ఇవన్నీ మూసిపెట్టేవారనమాట. యూట్యూబర్లని కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ లీక్ చేయకుండా ఎంత మేనేజ్ అయితే చేశారనమాట. చాలా మంది ఈ వీడియో పైన చేయమని చెప్పారు కాబట్టి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని చేశానమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేసేయండి గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో బాయ్.